సిద్దిపేట జిల్లా మొదటి సమావేశం జరిగింది. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ 20 తేదీ అక్టోబర్లో బొంబాయిలో థానేలో మొత్తం భారతదేశం కించి వచ్చి అక్కడ నాయకులు నన్ను ఎన్నుకోవడం, బంజారా సేవా సంఘ్ని బలోపేతం తెలంగాణలో చేయడానికి నేను బయలుదేరినాను. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది 53లో ఈ సంఘం ఏర్పాటు జరిగింది. అప్పటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్రి ఉండేనో లాల్ బహదూర్ శాస్త్రి గారు దాన్ని ప్రారంభించారు. ఇది బొంబాయిలో మొదలైంది. గోదావరి నది నాసిక్లో ఎట్లా ఇదైందో అది బొంబాయిలో ఈ దాన్ని నామకరణ జరిగింది. బొంబాయిలో నామకరణ జరిగింది. ఈ దాని మీద 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఇది బంజారాల సమస్య మొత్తం తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఉంది. ఈ సమస్యలను అన్ని చేయడానికి మొన్న 3వ తేదీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 5 డిమాండ్లతోటి, ఏం డిమాండ్ అంటే 8వ షెడ్యూల్లో గోర్ బోలి అంటే బంజారా బోలిని చేర్చాలి. రెండవది సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ని ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేసింది. భారతదేశంలో 15 కోట్ల మంది బంజారాలు ఉన్నారు. వారి దేవత అయిన సేవాలాల్ మహారాజ్ని సెలవు దినంగా ప్రకటించాలి. 3వది లక్కీషా బంజారా. ఇలా పార్లమెంట్ ఎక్కడైతే కట్టినో ఇండియా గేట్ ఏదైతే ఉందో రాష్ట్రపతి ఇది అంతా తాండలు, ఒక రోజులో తాండలు. ఆ తాండలు ఇప్పుడు పార్లమెంట్ అయింది. అక్కడ లక్కీషా బంజారా అనే ఒక పెద్ద వ్యాపారి ఉండే, లక్కీషా బంజారా విగ్రహం పార్లమెంట్లో పెట్టాలి 3వది. 4వది హాతీరాం బావ మఠానికి సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో అది అన్యాయక్రాంతం కాకుండా కాపాడాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము. టీటీడీ బోర్డులో ఒక గోర్మాటికి బోర్డు మెంబర్గా ఏర్పాటు చేయాలి. 5వ డిమాండ్ తపస్శ్రీ రామారావు మహారాజ్ 80 సంవత్సరాలు అన్నం తిందంటే పాల మీద బతికిండు, ఆయన లేడు ఇప్పుడు. అతనికి భారతరత్న బిరుదు ఇవ్వాలని 5 డిమాండ్లతోటి మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ నుంచి ఒక 500 మంది పోయి 2 రోజులు దీక్ష చేసినాం. ఆదాన్ మార్గంలో ఇవాళ ఇక్కడ హుస్నాబాద్ అయింది, అంతకుముందు కొత్తగూడెం, ఖమ్మం, ఇవాళ హుస్నాబాద్, సాయంత్రం సిరిసిల్ల, రేపు కరీంనగర్, తర్వాత మంచిర్యాల, అట్లా మొత్తం జిల్లాలు తిరిగి 33 జిల్లాలు తిరిగి వచ్చే నెలలో ఇక్కడి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు బంజారా కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాం. అందులో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.